ఇల్లు వదిలి వెళ్ళడం సులభమే, కానీ ఆ ఇంటి జ్ఞాపకాలను గుండెల్లోంచి తీసేయడం ఎవరి తరం కాదు. మనం ఎక్కడ ఉన్నా మన వేర్లు ఆ ఇంట్లోనే ఉంటాయి. లోకం నిన్ను చూసి నవ్వుతోందని బాధపడకు. నువ్వు గెలిచినప్పుడు అదే లోకం నీ వెనక నడుస్తుందని గుర్తుంచుకో. మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే అది ఒక వెలుగు. అదే వాళ్ళు మన కళ్ళల్లో మిగిలిపోతే అది తీరని వేదన. సింహం గర్జించినప్పుడు అడవి గజగజలాడుతుంది, కానీ మనిషి గర్వించినప్పుడు తన చుట్టూ ఉన్న బంధాలే కనుమరుగైపోతాయి. నీ గురించి నువ్వు తక్కువగా ఊహించుకోవద్దు. నీలో ఉన్న ధైర్యం నీకు తెలియదు, అది అవసరమైనప్పుడు మాత్రమే బయటపడుతుంది. సాయం పొందినప్పుడు కృతజ్ఞత ఉండాలి, సాయం చేసినప్పుడు తృప్తి ఉండాలి. చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుంటే వాడు మనిషి, మర్చిపోతే వాడు పశువు. కష్టపడటం అనేది ఒక తపస్సు, ఫలితం అనేది ఆ దేవుడి ప్రసాదం. తపస్సు చేయకుండా ప్రసాదం ఆశించడం మూర్ఖత్వం. దారి తప్పిన వాడిని క్షమించవచ్చు, కానీ దారిని మార్చిన వాడిని క్షమించకూడదు. మనల్ని కన్నవాళ్ళు మన కన్నీళ్లు చూడలేరు, మనం ప్రేమించిన వాళ్ళు మన కన్నీళ్లు తుడవలేరు. అందుకే కన్నీళ్లు పెట్టించే బంధం కంటే కళ్ళల్లో పెట్టుకొని చూసే కుటుంబమే మేలు. కంటికి కనిపించే అందం క్షణికం, కంటికి కనిపించని గుణం శాశ్వతం.